వేదాద్రి. ఇది పంచ నరసింహ క్షేత్రము. వేదాద్రి అంటే వేద ప్లస్ అద్రి, వేదాద్రి. అద్రి అంటే కొండ. అంటే ఇక్కడున్న కొండే వేదాలకు నిలయం. ఆ కొండలో వెలిసినటువంటి స్వయంభూ జ్వాలా నరసింహస్వామి పైన కొండ మీద పుట్ట రూపంలో ఉంటుంది ఆ దేవాలయం. అయితే అందరూ దర్శనం చేసుకునే కింద లక్ష్మీ నరసింహస్వామి, యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, ఇది ఋష్యశృంగ మహర్షి వారు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం ఇది. ఈ ఋష్యశృంగ మహర్షి వారంటే మనకి రామాయణ కాలంలో వస్తారు వీరి ప్రసక్తి. అంటే ఈ దేవాలయం రామాలయం కాలం నుంచి కూడా ఉన్నట్టుగా మనం భావించాలి. నదీ గర్భంలో కూడా సాలిగ్రామ నరసింహస్వామి, ఒక నరసింహస్వామి రూపం సాలిగ్రామ రూపంలో కృష్ణానదిలో ఉంటుంది. ఇది దగ్గరలో గరుడాచరణ వీర నరసింహస్వామి కూడా ఉంది. ఇట్లా యోగానంద లక్ష్మి, యోగానంద, సాలిగ్రామ ప్లస్ వీర నరసింహస్వామి పంచనరసింహ క్షేత్రం. ఇది అడవి ప్రాంతం అవడము, ఇక్కడ వచ్చిన భక్తులు ఎటువంటి భోజన వసతి లేకపోవడం వల్ల ఇబ్బంది పడటంతో మేము ఆ కొరతను తీర్చడానికి ఒక రిటైర్ అయిపోయినటువంటి 10 మంది ఒక ట్రస్ట్ కింద ఏర్పడి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి సేవా ట్రస్ట్. మామూలుగా ట్రస్ట్ అంటే బాగా డబ్బులున్న వాళ్ళు పెడతారు ట్రస్టు, కానీ ఇక్కడ మా మూలధనం వల్ల సేవ మాత్రమే, సేవా ట్రస్ట్. ఈ సేవా ట్రస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చిన భక్తులకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ఇది. దాని ప్రకారం ముందు ఇక్కడ అన్నదానం వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఈ ఊరు వేద పండితులు గండికోట వారి అబ్బాయి కృష్ణమూర్తి గారు మాకు గుడికి దగ్గరలో ఒక స్థలం ఒకటి 30 సెంటు స్థలం దానం చేశారు. అందులో ఒక పూరిపాకలో మొదలుపెట్టాము అన్నదాన సత్రము. అట్లా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతమంది వచ్చినా కూడా భోజనం పెట్టాలనేది ఉద్దేశం. ఆ రకంగా ప్రారంభించాము. అది నెమ్మదిగా అభివృద్ధి చెంది ఇప్పుడు ఒక 3 అంతస్తుల భవనము, నిత్యాన్నదానం, పగలైతే భోజనము, రాత్రి అయితే అల్పాహారం. ఎంతమంది వచ్చినా కూడా దేవాలయం మాకు సంబంధం లేదు, గుడికి సంబంధం లేకుండా ఎంతమంది వచ్చినా కూడా మేము ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఈ క్షేత్రంలో నిద్ర చేయడం అనేది చాలా విశేషం. అందుకని ఇక్కడ మేము విశ్రాంతి గదులు, అలాగే ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే కళ్యాణ మండపాలు కూడా కట్టడం జరిగింది. ఇది అన్నదాన సత్రం, వైష్ణవ దేవాలయం కాబట్టి ఇక్కడ గోవులు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మా ట్రస్ట్ ఆబ్జెక్టివ్స్లో మేము గోశాల నిర్వహణ కూడా పెట్టుకున్నాము. ఒక ఆవు దూడతోటి కాలక్షేపం చేస్తున్న సమయంలో 2006 సంవత్సరంలో ఈ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాల నుంచి ఒక 140 గోమాతలు కబేళాకు పోతుంటే నేషనల్ హైవే మీద చిలకల దగ్గర ఈ హిందూ కార్యకర్తలు పట్టుకోవడం జరిగింది. అది పోలీస్ కేసు అయింది. మ్యాజిస్ట్రేట్ గారు ఏదైనా గోశాలకి ఇస్తానంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని తీసుకోమడం ఈ హిందూ కార్యకర్తలు. దాంతో మాకు ఎలాగా ఇక్కడ గోశాల పెట్టే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ గోమాతల్ని మేము తీసుకున్నాం. 140 గోమాతల్ని. ఆ 140 గోమాతలను తీసుకున్న రోజైతే మాకు వాటికి పోషించడానికి ₹1 లేదు, ఒక సెంటు భూమి కూడా లేదు. అయితే ఆవంటే కామధేనువే ఉంటే ఇంక లేనివే ఉంటాయనే ఉద్దేశంతో మేము ధైర్యంగా వాటిని తీసుకున్నాము. అవి ఇప్పుడు అవే సంపాదించుకున్నట్టుగా ఇక్కడ ఒక స్థలం సేకరించి ఇక్కడ పెద్ద గోశాల కట్టాము. మామూలుగా షెడ్లు అయితే ఎక్కువ ఆవులు పట్టట్లేదు, ప్లస్ తాత్కాలికం కాబట్టి ఒక శాశ్వత భవనం కట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్ని ఆవులు వచ్చినా కూడా సుఖంగా ఉండడానికి వాటికి కావాల్సినటువంటి వసతి ఏర్పాటు చేశాము. ఇంకా ఎక్కువ ఆవులు వస్తే ఇంకొక అంతస్తు చేసుకునే పద్ధతిలో ఇక్కడ ఏర్పాటు చేశాము. మా ఉద్దేశం ఏంటంటే కబేళాకు పోయే ఎన్ని ఆవులైనా కూడా మేము తీసుకుని పోషించాలని దానికి తగిన ఏర్పాటు చేస్తున్నాము. చాలా అడవి ప్రాంతం ఉంది కాబట్టి పగలు తిరిగి రావడానికి ఇక్కడ అడవి చాలా అనువుగా ఉంటుంది. పక్కనే కృష్ణానది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆవులు సుఖంగా ఉండడానికి కావాల్సినటువంటి సౌకర్యాలను ఉన్నాయి కాబట్టి ఇక్కడ గోసంతతిని కబేళాకు పోకుండా, ఎందుకంటే ఆవు ఇప్పుడు నిర్లక్ష్యం చేయబడింది. ఎందుకంటే వ్యవసాయపరంగా పూర్వం ఎద్దులతో వ్యవసాయం కాబట్టి
అప్పుడు ఆవులు అవసరమయ్యాయి. పోనీ అది ఆ వ్యవసాయం ఇప్పుడు లేదు, వ్యవసాయం అంతా ఇప్పుడు యంత్రాలతో చేస్తున్నారు, దాంతో వ్యవసాయానికి అవసరం లేకపోయింది. పోనీ పాలు పరంగా తీసుకుందాము అంటే ఆవు పాలు ఎక్కువ ఇవ్వబోయి ఇచ్చినా కూడా వాటి కేంద్రంలో వాటికి ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి రైతులకి ఇది ఎకనామిక్గా ఏమాత్రం విలువ వెసులుబాటుగా లేకపోవడంతో వాళ్ళందరూ గేదెలనే ప్రిఫరెన్స్ చేసి ఆవులన్నింటినీ అమ్మేసేయడం జరుగుతుంది. ఇట్లా అమ్మేసిన ఆవులన్నీ కూడా కబేళాకి వెళ్ళిపోతున్నాయి. ఇలా వెళ్లకుండా మేమే రైతుల దగ్గరే వాటిని కొని ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద పెద్ద యార్డులు ఏర్పాటు చేసి వాటి సహజంగా అవి వాటి నుంచి ఏం ఆశించకుండా పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాటిని ఎన్ని ఆవులైనా సరే ఇక్కడ పోషించడానికి తగిన ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సిఎస్ఆర్ ఫండ్ అని కార్పొరేట్ సోషల్ ఫండ్ కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అవి కొన్ని త్వరలో వచ్చేట్టుగా ఉన్నాయి. అవి వస్తే కనుక ఇంకా ఇక్కడ చాలా ల్యాండ్ అవైలబుల్గా ఉంది. దాన్ని తీసుకుని పెద్ద పెద్ద యార్డ్ ఏర్పాటు చేసి ఎన్ని ఆవులైనా సరే ఎక్కడైనా సరే ఒక ఆవు అమ్ముతుంటే దాన్ని తీసుకొచ్చేసి మేము మా ఖర్చులతో దాన్ని కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని జీవితాంతం పోషించాలనేది మా లక్ష్యం. ఈ లక్ష్యం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ గోవులతోటి సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా ఈ పురుగు మందులు ఎరువులుతో అవసరం లేకుండా రైతులు ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి వీలుగా ప్రోత్సహించి ఈ సేంద్రియ పంటలు పండించడానికి కూడా సాయం చేయాలని, అలాగే ఆవు యొక్క పంచగవ్యాలు, ఆవు పాలు, పెరుగు, పేడ, నెయ్యి వీటి ద్వారా కొన్ని ఔషధాలు తయారు చేసి క్యాన్సర్ లాంటి ఎటువంటి జబ్బునైనా కూడా నయం చేసేటటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. వాటన్నిటిని వినియోగించి మానవాళికి వాటిని అందుబాటులో ఉంచి గోవు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యక్షంగా తెలుసుకునేట్టుగా చేయాలనేది మా సంకల్పం. కరోనా వచ్చిన తర్వాతే ఖాళీగానే ఉన్నావు కదరా, అకౌంట్స్ ఫైనలైజ్ చేద్ది, కానీ ఇది కూడా ట్రస్ట్ రిజిస్టర్డ్ ట్రస్ట్ కదా, అకౌంట్స్ ఫైనలైజ్ చేసి ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి రారా అని అన్నయ్య రమ్మంటే అనుకోకుండా ఐటీ రిటర్న్ ఫైల్ చేసేసి వెళ్ళిపోవచ్చులే ఒక 3-4 నెలలు అని చెప్పి వచ్చిన వాడిని ఐటీ రిటర్న్లు మొత్తం అంతా ఆ సంవత్సరంలో పగలు రాత్రి ఏమీ లేవనకుండా వాచింగ్ అంతా నేనే మేనేజరు, నేనే గుమాస్తా అన్నీ నేనే అయ్యి మొత్తానికి ఆ సంవత్సరం ఐటీ రిటర్న్ ఫైల్ చేసి వెళ్ళిపోదాం అనుకునే రూపంలో అనుకోకుండా నాకు ఈ గోమాత నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇక్కడే ఉండని చెప్పి నాకు ఆ అవకాశం ఇవ్వడంతో నేను ఆ సంవత్సరం నుంచి ఇక్కడే నేను ఇంకా 24 గంటలు అవైలబుల్ ఉండేటట్టుగా ఇక్కడే నేను చేస్తున్నాను అనమాట. ఉన్న తర్వాత ఇక కొంచెం బయట తెలుసుకోవడం ఇవన్నీ మూలాన మన కాళ్ళ మీద మన గోచాల మీద ఆవులు ఉన్నాయి, మనమే నిలబడాలి అని చెప్పి ఆ అన్నయ్య సలహాతోటి అడ్వైస్ తోటి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఫస్ట్ మేము ఫినాయిల్ తయారు చేయడం మొదలెట్టాం. ఫినాయిల్ తయారు చేసిన తర్వాత కాస్త మేము ఇక్కడ మాకు అన్నదాన సత్రం ఉంది కాబట్టి మార్కెటింగ్ కూడా మాకు పెద్ద ఏమైనా అన్నదాన సత్రంలో గోమూత్రంతో చేసిన ఫినాయిల్ అని చెప్పగానే దానికి కూడా దీని విలువ తెలిసిన వాళ్ళందరూ అలా చేసినట్టుగానే అలా అమ్ముడైపోతుంటే ఇది బాగానే ఉందని చెప్పి ఫినాయిల్ అలా తయారు చేయడం మొదలెట్టాం. అలాగే ఫినాయిల్తో పాటు మేము మాకు ట్రైనింగ్ సెంటర్స్ అవి కూడా ఉన్నాయి, గోశాల గో ప్రొడక్ట్స్ అలా ఒకటి ట్రైనింగ్కి వెళ్ళేదాడికి ఇంకా చాలా ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు అని చెప్పి నాకు తెలియడంతో అన్నయ్యకి చెప్తే నువ్వు ఎలా కావాలంటే అలా చేయి, నీకు నాకు కోఆపరేషన్ ఉంటుందని చెప్పడంతో ఆయన నాకు ఏ విధమైన సరే నేను చేస్తున్నానంటే సరే అన్న ఇది అవ్వట్లేదంటే ఫోన్లు వదిలే అని ప్రతిదానికి నాకు ఎంకరేజ్మెంట్, అసలు ఎప్పుడు డిసెంకరేజ్మెంట్ లేదు. ఏం చేసినా సరే అది పాడైపోయింది సరే ఓకే డోంట్ వరీ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అన్నట్టుగా ప్రతిదానికి నాకు ఎంకరేజ్ ఇవ్వడంతో తర్వాత ధూప్ స్టిక్స్ తయారు చేసాం. మాకు మార్కెటింగ్కి ఎలా అయినా ఉంది కాబట్టి ధూప్ స్టిక్స్ కూడా బాగానే వచ్చింది. తర్వాత మాకు ఆ టైంలో కొంచెం పాలు కాస్త ఎక్కువగా మిగలడంతో ఎవరో చెప్పారు మీరు పాలకోవా చేస్తే బాగుంటుందని చెప్తే పాలకోవా మిషన్ తీసుకొచ్చాం. పాలకోవా మిషన్ తీసుకొచ్చి పాలకోవా తయారు చేయడం మొదలెట్టిన తర్వాత పాలకోవా కూడా మార్కెటింగ్ అలాగే అయింది. కానీ పాలకోవా దీనిలో తయారు చేయడం చాలా ప్రాసెస్, 5 గంటలు మనం దాంతో శ్రమ పడితేనే కానీ ఆ టేస్ట్ రాదు, అది మార్కెటింగ్ రాదు. కానీ ఇప్పుడు పాలు రోజు రోజుకి తగ్గిపోవడంతో ఆవు పాలతోటి మనం పాలు ఎక్కువగా ఉన్నప్పుడే దాన్ని ఆపరేట్ చేస్తున్నాం, మిగతా రోజులు లేదు. తర్వాత ఇంకా ఏం చేయాలి అని చెప్పేది ఊర్లో జీవామృతం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం తయారు చేయడం మొదలెట్టాం. జీవామృతం ప్రతి మంగళవారం మేము తయారు చేస్తాము. అంటే రోజుకి 400 లీటర్లు ప్రతి మంగళవారం ఇప్పుడు తయారు చేసి మేమే ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 50 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. ఆ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ మా గడ్డికి ఉన్న పొలంలో కూడా అంతా మేము ఏమీ ఆశించకుండా గడ్డే ఆవులకు సంబంధించింది ఏది కావాలో అదే పండించుకొని ఈ జీవామృతం కానీ గోమయం కానీ ఆ ఆవుల యొక్క వేసిన పెంట కానీ మా పొలంలోనే వేసుకుని
మన ఏమి రసాయనాలకు సంబంధించిన ఎరువులు ఏవి చాలా తక్కువ వాడుతూ, ఎందుకంటే ఒక్కసారి మనకేంటంటే ఇప్పుడు టైఫాయిడ్ వచ్చిన జ్వరం అయితే వెంటనే తగ్గిపోవాలని చెప్పి ఇంగ్లీష్ మందు వాడతాం. అలా మాకు మొక్కలు చుట్టుపక్కల వాళ్ళందరికీ కావాలంటే మొక్కలు ఒక్కసారి బాగా వచ్చి ఈల్డింగ్ వెంటనే వచ్చేయాలి. అందుకని ముందుగా మేము కూడా కెమికల్ ఎరువులు వేసి మాకు మొదలెడుతూ చిన్నగా కెమికల్స్ తగ్గించి ఇవే వేయడం మొదలెట్టేదాడు. ప్రస్తుతం మాకు బాగానే ఉంది. అది జీవామృతం, ఘనజీవామృతం తయారు చేస్తున్నాము. అవి మేము తయారైన తర్వాత ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకి కూడా అందరికీ ఇవ్వాలి అని చెప్పి, అందరికీ ఇవ్వాలంటే సమ్ కైండ్ కింద అనమాట, ఎంతో కొంత వాళ్ళు ఇస్తే దీనికి అని చెప్పి, అది కూడా మా గోశాలకు కొంచెం సెల్ఫ్ ఫైనాన్స్ కింద వస్తుందని చెప్పి మాకు ఐడియా. ఇప్పుడు అది కూడా మొదలెట్టే మీకు చూపిస్తాం. ఆ తర్వాత అన్నయ్య అన్నారు, ఒరే ఇదిలా చేస్తే బాగుంటుందని చెప్తే లాక్స్ తయారు చేయడం మొదలెట్టాం. అలాగే మిషన్ కొన్నాం. ఈ మధ్యనే ఒక 4 months అయింది మిషన్ కొని. కానీ దాతే కొనిచ్చారండి. మాకు చెప్పగానే మాకు దాతలు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి కొంచెం. ఎందుకంటే మేము చేసే సర్వీస్ అంతా కూడా ఓన్లీ ప్యూర్ సర్వీస్ ఓరియంటెడ్, నో సెల్ఫిష్నెస్ అనమాట. ఇది ఇందులో వచ్చింది మనం ఒకటి ఇంత ఉంచుకుందామని అసలు ఉద్దేశం లేదు. అవసరమైతే 10 రూపాయలు ఆయనే పెడతారు ఇక్కడికి, ఏం తక్కువైనా ఏదని చెప్పి. అంచేత ఇక్కడ ఇచ్చే డబ్బులు మనకి సక్రమంగా ఉపయోగపడతాయని చెప్పి దాతలు కూడా అలా ఇస్తుంతో మేము లాక్స్ తయారు చేసే మిషన్ తీసుకొచ్చి కొని లాక్స్ తయారు చేయడం మొదలెట్టాం. ఈ విజయరామ్ గారు అని చెప్పి ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు, ఆయన ద్వారా ఆయన అప్రోచ్ అయితే మీరు చేయండి, చాలా కష్టపడి పనిచేస్తున్నారు, మీకు మార్కెటింగ్ నేను చేయించి పెడతానని చెప్తే, అలాగే మొన్న ఒక శాంపిల్ లోడ్ కింద హైదరాబాద్ పంపించామండి. అది బాగానే వెళ్ళిందని అని చెప్పాయి. ఇప్పుడు ఇంకా మా దగ్గర ఇంకా 15,000-20,000 ఉన్నాయి. అవి అయిన తర్వాత కూడా ఇక్కడే పంపించేయగలని చెప్పి, అవి చేస్తే మాకు కాస్త ఎంతో కొంత ఆదాయం కూడా వస్తుందని చెప్పి. ఇక పిడకల ద్వారా, పిడకలు అయితే చాలా మట్టుకు మాకు హైదరాబాద్, నేను మొన్న ప్రకృతి వ్యవసాయం మీటింగ్ అని వెళ్తే, మీరేం చేస్తారు, మాకు పిడకలు కావాలని అందరూ అనమాట చేస్తే, ఇంకా లార్జ్ సంఖ్యలో పిడకలు తయారు చేసి హైదరాబాద్లో చుట్టుపక్కల అన్నీ అదే వాళ్ళ సర్వీస్ కదగా ఇచ్చి, మేము ఇచ్చేదానికి కొంత ప్రతిఫలం ఇచ్చుకోవాలని చెప్పి ఆలోచించి పిడకలు కూడా తయారు చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ సీజన్లో మేము దగ్గర 40-50 వేలు పిడకలు తయారు చేసి పెడతాం. అంటే ఓన్లీ అది ప్యూర్ ఎండతో అయితేనే చేయాలి. అది తర్వాత ఎండ లేనప్పుడు చేస్తే ఆ పిడకల్లో పురుగులు వచ్చి అవి పెందుకు పనికిరావు అనమాట. యాక్చువల్లీ జనవరిని ఎండ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి మే నెల వరకు ఈ 4 నెలలు 5 నెలలు ఎన్నైతే ఎన్నో అన్నీ చేయాలన్నమాట. ఆ 5 నెలల్లోనే మేము 50-60 వేలు పిడకలు తయారు చేసి మార్కెటింగ్ పెడతాం. వచ్చిన వాళ్ళు మా దగ్గర నుంచి 10,000, 5,000 అలా పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ రీమార్కెటింగ్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళ సొంతానికి అని చెప్పి అలా పిడకలు కూడా ఒకటి తయారు చేస్తున్నాము. పిడకలు కానీ లాగ్స్ కానీ కావాలి అంటే ఎవరైనా సరే 9701594519 లేకపోతే 8330920392. మేమిద్దరం 24 గంటలు ఈ గోశాలలోనే ఉంటామండి. మాకు ఏది కావాలన్నా ఎప్పుడైనా సరే వ్యవసాయం ఏదైనా సరే మేము వారి యొక్క సహాయం ఇచ్చి వారి దగ్గర నుంచి మేము ప్రతిఫలం కూడా మా గోశాలకు ఏదైనా ఇస్తేనే మేము తీసుకుంటాం. ఇంత కావాలి ఇంత ఇవ్వాలని డిమాండ్ లేదు. ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే మరో సంతోషం అన్నట్టుగా మేము చేస్తున్నాం అన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.